హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. నేను ఇలాంటి మంచి మంచి కంటెంట్ చేయడానికి ట్రై చేస్తాను. సినిమాల గురించి ఖచ్చితంగా అన్ని అప్డేట్స్ ప్రతి ఒక్కటి నేను చేయడానికి ట్రై చేస్తాను. మీ ముందు తీసుకురావడానికి ట్రై చేస్తాను అనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటను కూడా గట్టి కొట్టేసేయండి. సో వీడియోలోకి వెళ్తే, మన కూలీ మూవీ ద మోస్ట్ యాంటిసిపేట్ రజనీకాంత్ మూవీ సెకండ్ హైయెస్ట్ ఇన్ తెలుగు స్టేట్ అనమాట. ఇప్పుడు వరకు తన హైయెస్ట్ రైట్స్ బై అయింది తెలుగులో 72 క్రోర్స్కి, అది కూడా రోబో 2.0. అండ్ ఇప్పుడు వచ్చేసి కూలీ 50 క్రోర్స్కి బై అయిపోయింది. చాలా అంటే చాలా యాంటిసిపేటెడ్. అండ్ ఎక్కువ మంది క్యాస్ట్ ఉన్నారు, ఎక్కువ మంది స్టార్స్ ఉన్నారు సినిమాలో. దానివల్ల ఇంకా ఎక్కువ క్రేజ్ అనేది వచ్చేసింది. దట్టు లోకేష్ కనగరాజ్ మూవీ అంటే ఇంకొంచెం క్రేజ్ అనేది పెరిగిపోయింది. ఆటోమేటిక్గా ఆ సినిమాకి కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంది. అంటే బయ్యర్స్ కొనడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. దిల్ రాజు గారు, మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు, సురేష్ బాబు గారు, నాగార్జున గారు, నాగవంశి, చాలా మంది ఇలా ట్రై చేశారు కొనడానికి. మరి ఎవరికి వచ్చిందన్నది ఇంకా కన్ఫర్మేషన్ నాకైతే కరెక్ట్గా తెలియదు. బట్ చాలా కాంపిటీషన్ అయితే సినిమాకి అయితే నడుస్తుంది. ఐ థింక్ సో ఈ సినిమాని ఎవరు తీసుకుంటారంటే నాకు తెలిసి నాగవంశి అయితే పక్కకు తప్పుకున్నట్టే. ఆబ్వియస్లీ మైత్రి మూవీ మేకర్స్ అయితే గేవ్ అప్ ఇచ్చేసారంట, కష్టం అని చెప్పారు. అండ్ నాగవంశి మన రైట్స్ ఎన్టీఆర్ గారి వార్ 2 రైట్స్ అయితే తీసుకున్నారని తెలిసింది. 80 క్రోడ్ సంథింగ్ అరౌండ్. సో హైయెస్ట్ ఇప్పుడు అది కూడా వార్ 2 కూడా ఒక డబ్బుడు మూవీ హైయెస్ట్ బై అవ్వడం తెలుగులో ఫస్ట్ టైం అనమాట. సో 80 క్రోడ్స్ అన్నది హైయెస్ట్ అమౌంట్. అది ఇట్స్ బికాస్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్ ఓన్లీ, అంతే. కాదు, ఎన్టీఆర్ గారి గురించి ఆ స్పైన్ వర్డ్స్ అంటే పడిపోతుండగా పైకి లేపే ఒక యోధుడు మన ఎన్టీఆర్ అనుకోవాలి. నిజంగా చెప్పాలంటే ఇలాంటి టైంలో ఇక్కడ సినిమా రిలీజెస్కి తెలుగు ఇండస్ట్రీలో సినిమాలకు ఉన్న క్రేజ్ వేరే. బాలీవుడ్లో లేదు అంత, ఇప్పుడు తగ్గిపోయింది. కాబట్టి మనకి ఇక్కడ కలెక్షన్స్ ఎక్కువ రావాల్సిందే, ఇక్కడే ఎక్కువ ఆదరిస్తారు కాబట్టి ఇక్కడికే రావాల్సిందే ఎవరైనా. కాబట్టి సో సినిమాలకి బై చేయడానికి ఖచ్చితంగా మన స్టార్ హీరోలు ఉంటే ఖచ్చితంగా బై అనేది గట్టిగా జరుగుతుంది. అలాంటిది కూలీ విషయంలో జరిగింది, ఇప్పుడు ఎన్టీఆర్ గారి వార్ 2 విషయంలో కూడా జరిగింది. సో మరి కూలీ సినిమా యొక్క రైట్స్ అక్వైర్ చేసింది మాత్రం ముగ్గురు మన ఇండస్ట్రీ యొక్క 3 బిగ్ వింగ్స్ చెప్పాలంటే సురేష్ బాబు గారు, దిల్ రాజు గారు అండ్ ఏషియన్ సినిమాస్ ముగ్గురు కలిసి ఈ సినిమాను బై చేశారు 53 క్రోడ్స్కి. ఇది హైయెస్ట్ ఎవర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ ఆఫ్ రజనీకాంత్. అంటే హైయెస్ట్ ఎవర్, సెకండ్ హైయెస్ట్. సో చూసారు కదా మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్, సినిమాలకు ఉన్న క్రేజ్ మన ఇండస్ట్రీలో నిజంగా ఏ ఇండస్ట్రీలో ఉండదు. మన తెలుగు స్టేట్స్లో ముఖ్యంగా థియేటర్స్ రిలీజ్ అంటే నిజంగా ఒక పండగ లాంటి వాతావరణం, పండగ లాంటి సెలబ్రేషన్స్ చేస్తారు. కాబట్టి అందరూ మన తెలుగు ఇండస్ట్రీ వైపు చూడడం జరుగుతుంది. అందరూ మన తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు చేయడం జరుగుతుంది. డైరెక్ట్ సినిమాస్ కావచ్చు, ఇండైరెక్ట్ కావచ్చు, వాళ్ళ ప్రమోషన్స్ కోసం కావచ్చు, ఖచ్చితంగా తెలుగు ఇండస్ట్రీకి రావాల్సిందే అన్నట్టుగా మన తెలుగు ఇండస్ట్రీ ఒక ట్రేడ్ మార్క్ సెట్ చేసింది అనమాట. అది మన తెలుగు సినిమా ఇండస్ట్రీ యొక్క సత్తా, దమ్ము, ఇంకా ఎన్నైనా అని అనుకోవచ్చు. సో మన ట్రేడ్ మార్క్ అనేది ఆల్ ఓవర్ ద వరల్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ పాకిపోయింది ఇట్లా. అదనమాట రాజమౌళి గారి వల్ల అక్కడి నుంచి మొత్తం టర్న్ అరౌండ్, మొత్తం అన్ని ఇండస్ట్రీస్ అన్ని మన వైపు తిరిగేలా చేసింది అనమాట. సో మన ఇండస్ట్రీ ఇప్పుడు అన్నిటికీ రారాజు ఏదైనా ఇంక అంతే. అదనమాట. లెట్స్ వెయిట్ అండ్ సీ. సినిమాలు అయితే రెండు కూడా ఒకటే రోజు రిలీజ్ ఉన్నాయి. మరి ఆ రోజు ఎట్లా ఉంటుందో, మరి ఎలా థియేటర్స్ షేర్ చేస్తారో, ఎట్లా రిలీజ్ అవుతుందో, ఏ సినిమా ఎక్కువ కలెక్షన్స్ కొడుతుందో, చాలా ఉన్నాయి. ఇంకా ఈ కాంప్లికేషన్స్ అన్ని చూడాల్సిందే. ఆ రోజు వరకు మనం వేచి ఉండాల్సిందే, తప్పదు. సో మీరేమనుకుంటున్నారు? ఏ సినిమా ఈ రెండిట్లో ఎక్కువ కలెక్షన్స్ కొల్లగొడతా అనుకుంటున్నారు? ఏ సినిమాకి ఎక్కువ క్రేజ్ వస్తాయనుకుంటున్నారు? ఏ సినిమాకి ఎక్కువ థియేటర్స్ వస్తాయనుకుంటున్నారు? ఎన్టీఆర్ వార్ 2 ఆర్ రజనీకాంత్ కూలీ? చెప్పండి, కింద కామెంట్లో చెప్పేసిండి.